ఒకటండి, వాస్తవంగా ఎవరెవరు ఏంది ఇవన్నీ నాకు తెలియదండి. నాది మొండోని నేను మూర్ఖంగా చేస్తా ఏ పని చేసినా. నన్ను ఎవరు నన్ను ఏదైనా ప్రలోభాలకు గురి చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఓపెన్గా గమ్మునండవా స్వామి ఇంటాడమని చెప్తావా తెల్లారుదులు. ఇందాకేమో 80 అంటావు, ఇప్పుడు 97 అంటావు. ఎన్ని ఉండాలా? ఎన్ని ఉన్నాయి? చించాడు పడేనా? ఇది చించాడు పడేది పోతుంది అంతే కదా. ఎందుకు నీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టేదానికి నువ్వు పనిలే. ఎప్పుడైనా ఒక ప్రభుత్వ అధికారి గురించి ప్రజలు స్వచ్ఛందంగా మాట్లాడుకోవడం చూసారా? సాధారణంగా రాజకీయ నాయకులు, సినిమా నటులు లేదా క్రీడాకారుల పేర్లు మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వ అధికారి పేరు మాత్రం ప్రతి ఇంట్లో వినిపిస్తుంది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఒకే పేరు, చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి. ఈయన ఫిబ్రవరి 15, 1972లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడప జిల్లా పోరుమామిళ్ళ అనే గ్రామంలో చిత్తా సూర్యరెడ్డి మరియు చిత్తా అనంతమ్మ అనే దంపతులకు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తన స్కూలింగ్ని జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఈయన ఎంఏ మరియు బీఈడీ కూడా పూర్తి చేశారు. అయితే ఈయన ఈ ఉద్యోగానికి నేరుగా రాలేదు. ముందుగా రాజకీయంగా తన జీవితాన్ని మొదలుపెట్టారు. అది ఏ విధంగానో చెప్తా చూడండి. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పార్టీ తరపున మండల ప్రజా పరిషత్ అంటే ఎంపీపీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2018లో అగ్రిగోల్డ్ బాధితుల కమిటీ కడప జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ అంటే ఫుడ్ కమిషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ విధంగా ఆయన రాజకీయ జీవితం నుంచి ఇందులోకి రావడం జరిగింది. అయితే ప్రస్తుత విషయానికి వస్తే కొందరికి ఆయన ప్రజల కోసం పోరాడే అధికారి, మరికొందరికి ఆయన చాలా కఠినమైన అధికారి. ఇంకొందరు ఆయన చేస్తున్న తనిఖీలు ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆహార నాణ్యత గురించి పెద్ద చర్చలు ప్రారంభించారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఈ పదవిని కేవలం పేరు కోసం కాదు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రజలకు అందాల్సిన ఆహారం నిజంగా నాణ్యంగా అందుతుందో లేదో అన్నది పర్యవేక్షించడం ఈ కమిషన్ ప్రధాన బాధ్యత. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో చిన్నారులకు ఇచ్చే పోషకాహారం, వెల్ఫేర్ హాస్టల్స్లో భోజనం, రేషన్ వ్యవస్థ ఇవన్నీ ప్రజల జీవితాల్లో నేరుగా సంబంధం ఉన్న అంశాలు. ఈ వ్యవస్థల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, అవసరమైన చర్యలు సూచించడం ఈ కమిషన్ పని. చాలా మంది ప్రభుత్వ అధికారులు ఫైల్లో కనిపిస్తారు, కానీ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి మాత్రం ఫీల్డ్లో కనిపించడం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడం, పిల్లలతో మాట్లాడడం, వంటగదిలోకి వెళ్లి పరిశుభ్రత చూడడం, వాడుతున్న బియ్యం, కూరగాయలు, నూనె ఎలా ఉన్నాయో చూడడం, నిల్వ విధానం పరిశీలించడం, రికార్డులు చెక్ చేయడం, అవసరమైతే అక్కడికక్కడే అధికారులను ప్రశ్నించడం. ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆయనపై ప్రశంసలు కూడా వచ్చాయి. ఇలాంటి అధికారులు ఉంటేనే వ్యవస్థ మారుతుంది అని చాలా మంది కామెంట్లు చేశారు. పిల్లల భోజన విషయంలో రాజీ పడకూడదు అని తల్లిదండ్రులు స్పందించారు. కానీ ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ప్రతి తనిఖీ వీడియోను ఎందుకు పెడుతున్నారు? ఇది ప్రజా సేవ కోసమా లేక సోషల్ మీడియా ప్రచారం కోసమా? యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడానికైనా అంటూ అనేక పోస్టులు, కామెంట్లు కనిపించాయి. ఈ విమర్శలపై ఆయన పబ్లిక్గా స్పందించారు. తన లక్ష్యం సోషల్ మీడియా ఆదాయం కాదని, ప్రజలకు వాస్తవిక విషయాలు తెలియాలని, అధికారులు తమ బాధ్యతలను మరింత జాగ్రత్తగా నిర్వహించాలని ఈ వీడియోలు ఉపయోగపడతాయని చెప్పారు. ఆయన వీడియోలు ప్రజల్లో అవగాహన పెంచడానికేనని పేర్కొన్నారు. అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని నిర్ధారించే ఆధారాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. అందుకే ఆ ఆరోపణలను నిజాలుగా చెప్పడం సరైంది కాదు. ఆయన తనిఖీల్లో కనిపించే ఒక విషయం ఏంటంటే, లోపం ఉంటే దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయరు. అలాగే మంచి పని చేసిన వారిని కూడా ప్రశంసిస్తారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా పేర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన తనిఖీలు కేవలం తప్పు పట్టడానికే కాదు, మంచి విధానాలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ ఒక్క విషయం ప్రజలు తెలుసుకోవాలి, ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటే నేరుగా ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఉన్న పదవి కాదు. కానీ తనిఖీలను నిర్వహించడం, లోపాలను నమోదు చేయడం, సంబంధిత శాఖలకు చర్యలను సూచించడం, నివేదికలను ఇవ్వడం, ప్రజల ఫిర్యాదులను పరిశీలించడం వంటి ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి. అంటే ఈ పదవి ప్రభావం చాలా ఉంటుంది, కానీ చట్టపరమైన అధికారాలు, పరిమితులు కూడా ఉంటాయి. ఆయన గురించి సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు తిరుగుతున్నాయి. ఎవరో ఆయన చిన్ననాటి గురించి చెబుతున్నారు, ఇంకొందరు ఆయన కుటుంబం గురించి పోస్టులు పెడుతున్నారు. కానీ వాటిలో చాలా వరకు నమ్మదగిన ఆధారాలు లేవు. అందుకే నిజంగా తెలిసిన విషయాలను నమ్మడం మంచిది.
ఒక ప్రజాప్రతినిధి లేదా అధికారి గురించి మాట్లాడేటప్పుడు ఆధారాలు లేని విషయాలను నిజాలుగా ప్రచారం చేయడం సమంజసం కాదు. ఈరోజు చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి పేరు వినగానే చాలా మందికి గుర్తు వచ్చేది ఒకే పదం, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. ఎందుకంటే ఎప్పుడు ఏ జిల్లాలో ఏ పాఠశాలలో లేదా ఏ అంగన్వాడీలో ఆయన ప్రత్యక్షమవుతారో ఎవరికి ముందుగా తెలీదు. అదే కారణంగా చాలా చోట్ల అధికారులు కూడా తమ విధుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజల్లో చర్చ జరిగింది. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత జీవితం, స్వగ్రామం, తల్లిదండ్రులు, చిన్ననాటి జీవితం గురించి విస్తృతంగా ధృవీకరించబడిన సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు. అందుకే ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఊహాగానాల కంటే ప్రజలు కల్లారా చూసిన తనిఖీలు, ఆయన చేసిన పనులు, వాటి ప్రభావం ఆధారంగానే అంచనా వేయడం సమంజసం. ఒక ప్రభుత్వ అధికారి పని గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడం అరుదు. ప్రశంసలు వచ్చినా విమర్శలు వచ్చినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తినే భోజనం, అంగన్వాడీల్లో పోషకాహారం, రేషన్ వ్యవస్థ, పరిశుభ్రత, ఈ అంశాలన్నీ ఇప్పుడు ప్రజల చర్చల్లోకి వచ్చాయి. ఈ చర్చలకు కారణమైన అధికారుల్లో చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి పేరు ముందు వరుసలో నిలిచింది. మరి ఈయన పైన, ఆయన చేసే తనిఖీలపైన, అలాగే ఆయన యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేసుకోవడం పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి అధికారులను మనం ఎంత ప్రోత్సహిస్తే అంత ఎక్కువ పని చేస్తూ ఉంటారు. అలాగే ప్రజలకు మంచి చేయడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని మనం ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎందుకంటే వెనకబడిన వారు, పేదవారు చాలా మంది అంగన్వాడీస్లో చదువుకుంటూ అలాంటి వారికి పోషక ఆహారం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, అంటే చిన్న చిన్న అధికారులు, వంట మనుషులు, ఇలాంటి వారందరూ కూడా పందికొక్కుల్లా అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను చోరీ చేస్తున్నారు. అలాగే వారికి వచ్చిన నిధులను కూడా చోరీ చేస్తూ ఉంటారు. అలాంటి వారిని బయటపెట్టడమే ఈయన యొక్క ముఖ్య లక్ష్యం. అందుకే ఇలాంటి వారిని మనం సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్దాం. అందుకే ఆయన గురించి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈయన గురించి 10 మందికి తెలిసే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.